హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీపీసీ 2025 అనగా టీఎస్ఎం సెట్ 2025 సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ అనగా థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సో ఇదైతే ప్రారంభం అయిపోయినది. ఈరోజు 7th కాబట్టి ఈరోజు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్గా అయితే ఉందన్నమాట. సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ తర్వాత ఫైనల్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ఫాస్ట్ కంప్లీట్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నిన్న ఈరోజు అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎవరు అంటే సెకండ్ ఫేజ్లో టీసీ ఎవరైతే సబ్మిట్ చేశారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సదుపాయం అయితే కల్పించడం అయితే జరిగింది. ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ ఫేజ్లో సీట్స్ ఉండవు అని చెప్పేసి అనుకున్నాం కదా. సో అలాంటిది ఏం లేదు. మనకి అప్రాక్సిమేట్గా 16,000 సీట్స్ వరకు అయితే మనకి వేకెంట్గా ఉండడం అయితే జరిగింది. సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు అని చెప్పి బాధపడుతున్నారో, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదని బాధపడుతున్నారో వీళ్ళందరికైతే థర్డ్ ఫేజ్లో డెఫినెట్గా 100% సీట్ అయితే వస్తుంది. ఇది మన గ్యారంటీ అనమాట. ఎందుకు అంటే 16,000 సీట్స్లో సో డెఫినెట్ అంటే మీకు అనుకున్న బ్రాంచ్ రాకపోవచ్చు. సో అదైతే నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే ఓపెన్గా ఉండాలి. ఓపెన్గా సో ఇది వస్తుందని చెప్పేసి మిమ్మల్ని మెప్పించి సో లాస్ట్కి రాలేదు అని చెప్పేసి బాధపడే కంటే సో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఏ బ్రాంచ్లోనే రావచ్చు మీకు. సో మనకి చూసుకున్నట్టయితే మెకానికల్లో కావచ్చు, సివిల్లో కావచ్చు, సో నెక్స్ట్ ట్రిపుల్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఈసీఈలో కావచ్చు. ఈసీఈలో నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో సిఎస్సిలో కూడా చాలా ఉన్నాయి. సో అంటే చాలా ఇన్ ద సెన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి లైక్ కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్కి. అండ్ సిఎస్ఎంలో కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్ల్లో సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫైనల్ ఫేజ్కి. సో 8,000 పీపుల్ వరకు అయితే రిపోర్టింగ్ అయితే చేయలేదు. సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయలేదు. అండ్ మిగతా 8,000 అంటే నియర్లీ 7,900 వరకు అయితే వరకు అయితే వేకెంట్ ఉన్నాయి సీట్స్. మొత్తం కలిపితే 16,000 సీట్స్ వరకు అయితే మనకి వేకెంట్గా ఉండడం అయితే జరిగింది. ఇవి అయితే ఫైనల్ ఫేజ్కి ఇప్పుడు ఈ యొక్క ఫేజ్కి అయితే యాడ్ అవుతున్నాయి. నేను ఇది రిమైండ్ చేయడానికి అయితే వీడియో అయితే చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఎందుకు అంటే ఈరోజు మీరు నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు అని చెప్పి బాధపడుకుంటూ ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, డెఫినెట్గా ఈ ఇయర్ 2025 అకాడమిక్కి సంబంధించినటువంటి పీరియడ్లో మీరు ఎంసెట్ రాసినా ఇంకా వ్యర్థం అనమాట, వేస్ట్. సో అందుకొరకు ఇప్పుడు ఈరోజు లాస్ట్ డేట్. సో ఈవినింగ్ వరకు అయితే విండో అయితే క్లోజ్ అయిపోతుంది, వెబ్ ఆప్షన్స్ విండో. మీరు 100%గా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్నీ పెట్టేసేయండి. సో మీకు 300 కనిపిస్తే 300 పెట్టేసేయండి, 400 కనిపిస్తే 400 పెట్టేసేయండి. బట్ ఆర్డర్ వైజ్ పెట్టండి. నాకు మెకానికల్ కావాలి, ఫస్ట్ ప్రియారిటీ ఇది వస్తే నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటే అది మెకానికల్కి సంబంధించినటువంటి బ్రాంచ్కి సంబంధించినటువంటి కాలేజెస్ ఫస్ట్ ఇవ్వండి, తర్వాత సివిల్కి సంబంధించినటువంటిది ఇవ్వండి, తర్వాత వచ్చేసి ట్రిపుల్కి సంబంధించినటువంటిది ఇవ్వండి. లేదు అనుకుంటే సో మెకానికల్ తర్వాత ఈసీ ఉందన్నా ఈసీ ఇచ్చేస్తాను నేను. సో మెకానికల్ కన్నా ముందు సిఎస్సి ఉందన్నా సిఎస్సి ఇచ్చేస్తాను నేను. సో ఇవ్వండి, పర్లేదు. సో ఎలా ఇచ్చినా పర్లేదు. ఈరోజు మొత్తం డే మొత్తం అయితే ఈ యొక్క కార్యక్రమానికి అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవాళ లాస్ట్ డేటు. ఇంకా ఇది తప్పితే మళ్ళీ మీరు బి కేటగిరీకి తప్ప ఇంకా ఎటు వెళ్ళని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి. సో బి కేటగిరీ కూడా దానికి కూడా డేట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మరి ఏం చేస్తారో తెలియదు అనమాట. సో చూద్దాం దట్ వన్. ఎందుకంటే డబ్బులు ఇంతగా డొనేషన్ ఇంతగా ఫీజెస్ కట్టేసుకొని వెళ్ళే కంటే సో ఆల్రెడీ మీకు కొంతమందికి ఏమైనాదంటే ఫస్ట్ ఫేజ్లో సో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సో మంచి కాలేజ్లోనే వచ్చింది. సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి కాలేజ్ వస్తుందేమో అని చెప్పేసి పెట్టుకున్నారు, వాళ్ళకి వేరే దగ్గర వచ్చేసింది. అసలుకి ఆ యొక్క ప్లేస్ నచ్చట్లేదు, ఆ యొక్క డిస్ట్రిక్ట్ నచ్చట్లేదు, ఆ యొక్క కాలేజ్ నచ్చట్లేదు. సో దానికంటే బెటర్ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది ఉంచేసుకుంటే పర్లేదు అనేసి వాళ్ళు అంటున్నారు. అలా చేయకుండా సో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్ అనేది ఒక గొప్ప అవకాశం అనమాట. అందుకొరకు థర్డ్ ఫేజ్లో డెఫినెట్గా వాళ్ళైతే మీకు కావాల్సినటువంటి కాలేజెస్, మీకు కావాల్సినటువంటి బ్రాంచెస్ మాత్రం పెట్టేసుకోండి. లైక్ హైదరాబాద్లో కావాలి, హైదరాబాద్ రీజియన్లో తప్ప నేను ఎక్కడ చదవను అనేసి అనుకుంటే హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ చేసుకోండి. ఓకేనా. సో ఆ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ లాస్ట్ డేట్ అవుతుంది. సో మనకైతే సీట్ అలాట్మెంట్ వచ్చేసి 10th రోజు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కాబట్టి వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ రాకున్నా కానీ సీట్ వచ్చి వేరే దగ్గర వచ్చినా కానీ సో వాళ్ళకైతే కొంచెం ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.